హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈరోజు మే 10th అండి. నేను ఈరోజు వ్లాగ్ని షేర్ చేస్తున్నాను కదా. ఉదయాన్నే నేను అటుకుల ఉప్మా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మరి అటుకుల ఉప్మా చేస్తున్నాను అంటే ఆల్రెడీ పిన్లు అయిపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా. నిన్న నైటే నేను నానబోసాను. మార్నింగ్ మిక్సీ పడదామనుకొని అవన్నీ కూడా వాష్ చేసి అక్కడ పక్కన పెట్టుకున్నాను. ముందుగా నేను అటుకుల ఉప్మా రెడీ చేస్తున్నాను. అటుకుల ఉప్మా చాలా సింపుల్గా అయిపోతుంది. ఆల్రెడీ మీతో నేను షేర్ కూడా చేశాను. వీటిల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, క్యాప్సికము, ఆనియన్స్ అయితే వేయనండి నేను. చాలామంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు. మనం నిమ్మకాయ పులిహార ఎలా అయితే చేసుకుంటామో తాలింపు వేసుకొని, ఆయిల్లో తాలింపు వేసుకొని, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని, పసుపు వేసుకొని మామూలుగా మనం అటుకుల్ని కొంచెం తడి చేసుకొని నానబెట్టుకుంటాము. అంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక బుట్టలో కొంచెం అట్లా చెరిగితే ఏంటంటే సన్న సన్నగా నూకలాగా ఉన్నదంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. అంటే మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతో ఈ విధంగా కడగాలి. కడిగితే చాలు, మనం సపరేట్గా ఏం నానబెట్టక్కర్లేదు. కడగడం వల్ల అందులో ఉన్న వైట్గా ఉండే కొంచెం దాన్ని ఏమంటారు, గంజి లాంటిది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ తడికి అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేటప్పుడు కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటే పచ్చిమిరపకాయలు కారంగా ఉండవు తింటూ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నేను క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను కదా. ఇందులో బీట్రూట్ కానీ అవి ఏం వేయద్దు. క్యారెట్ కూడా కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఆనియన్స్ వేయట్లేం కదా. అందుకని కొంచెం క్యారెట్ వేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది తినడానికి అన్నట్టుగా నేను క్యారెట్ వేసాను. ఆ క్యారెట్ కూడా కొంచెం పెద్దగా తురుముకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. మరి చిన్నగా తురిమితే పేస్ట్ లాగా అయిపోతుంది. క్యారెట్, క్యాప్సికమ్, కరివేపాకు, ఇంగువ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో పావు బాజీ మసాలా కానీ, చనా మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈరోజు నేను మసాలా అటుకులు చేస్తున్నాను కాబట్టి మసాలా పొడి వేసుకున్నాను. మీరైతే పసుపు వేసుకొని ఆ తర్వాత ఈ అటుకులను వేసుకొని నిమ్మరసం పిండుకొని సాల్ట్ వేసుకుంటే మనకి పులిహార లాగా ఉండే అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. నేను ఇందులో మసాలా పొడి వేసుకున్నాను. ఫైనల్గా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఈరోజు టిఫిన్ అయితే అటుకుల ఉప్మా చేసేసాను. ఇంకా అటుకుల ఉప్మా తిన్న తర్వాత ఇక మరి నేను నైట్ నానబెట్టాను కదండి పప్పులు. మార్నింగ్కి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి మ్యాక్సిమం అయినంత వరకు త్వరగానే పిండ్లు పట్టేసుకోవాలి. నేను కొంచెం లేట్గా పడుకుంటాను, అందుకని నేను 12 o'clock అట్లా నానపోసాను. అందుకని ఇక మార్నింగ్ ఇప్పుడు 10 కల్లా, అంటే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి స్మెల్ అనేది రాదు. ఇక నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను, మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టేటప్పుడు త్వరగా మెదగాలి అని అంటే చల్లటి వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకుంటే త్వరగా మెదిగిపోతుంది, మెత్తగా ఉంటుంది. అలానే ఇప్పుడు సమ్మర్ కదా, మిక్సీ బాగా వేడెక్కుతుంది, అలా వేడెక్కకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక నేను పిండ్లు అవన్నీ పట్టేశాను. నెక్స్ట్ ఇక తన్మయ్యకి ఈరోజు గోరింటాకు పెడుతున్నాను. ఈ గోరింటాకు ఏంటంటే మా అమ్మ వాళ్ళు పంపించారు. ఈ గోరింటాకు హెయిర్కి పెట్టుకుంటే చలువ చేస్తుంది, వైట్ హెయిర్ ఉంటే బ్లాక్ అవుతుంది కదా. ఇప్పుడు సమ్మరు పిల్లలకు ఊరికనే వేడి చేస్తూ ఉంటుంది. తన్మయ్యకి అసలు గోరింటాకు ఇష్టం ఉండదు, ఆ స్మెల్ కూడా పడదు. కానీ పిల్లలకు అలవాటు చేయాలి కదా మనం, అందుకని నేను తన్మయ్యకి అయితే పెడుతున్నాను. ఏంటంటే తన్మయ్యకి ఓవర్ హీట్ చేస్తూ ఉంది, ఊరికే లిప్స్ కొంచెం డ్రై అవుతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. అందుకని నేను హెన్న అయితే అంటే గోరింటాకు పెడుతున్నాను. ఇది మగపిల్లలు కూడా పెట్టుకోవచ్చండి. అరికాళ్ళు ఉంటాయి కదా, మగపిల్లలకి బయటికి కనిపించకుండా ఉంటే బాగుంటుంది, అందుకని అరికాళ్ళకు పెట్టండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఓవర్ హీట్ చేస్తూ ఉంటుంది, ఎండలో బయటకు అటు ఇటు వెళ్తూ ఉంటారు పిల్లలు ఆడుకోవడానికి, హెల్త్కి అయితే మంచిది. ఇక్కడ తన్మయ్ టీవీ చూస్తూ ఉంది, నేను తన్మయ్ దగ్గరే కూర్చున్నాను. ఇక్కడ చేతులకు కూడా పెట్టాను. ఏంటంటే పిల్లలు కదండి, వాళ్ళకి తెలియకుండా మంచం ఎక్కుతూ ఉంటారు, అంత మంచానికి పూస్తూ ఉంటారు, లేదంటే కింద బండలకి అంటే కింద ఫ్లోర్కి అంటిస్తూ ఉంటారు. అందుకని నేను ఇక్కడే ఉన్నాను. జస్ట్ ఒక 10 minutes ఉంచానంతే, ఒక 15 minutes ఉంచానంతే. ఆ తర్వాత తీసేసాను. అంటే మరి ఎక్కువగా పండితే బాగుండదు, కొంచెం కలరు, ఈ కలర్ అయితే బాగుంటుంది, నాకు ఈ కలరే ఇష్టం, అందుకని ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచాను.
చూసారు కదా, తన్మయ్యకైతే గోరింటాకు పెట్టాను. ఇక నెక్స్ట్ నేను వంట ప్రిపరేషన్, లంచ్ ప్రిపరేషన్లో ఈరోజు నేను అప్పడాలు వేయించుతూ ఉన్నాను. ఇవి ఆల్రెడీ మీతో షేర్ చేశాను అంతకుముందు వీడియోస్లో. ఇవి విజయ కంపెనీ పెసర అప్పడాలు అనమాట. ఇవి మనం ఆయిల్లో కాకుండా ఈ విధంగా కూడా వేయించుకుంటే బాగుంటాయి. మనం ఆయిల్లో వేయించుకుంటే అంత టేస్టీగా అనిపించదు. ఈరోజు పులిహార అనమాట. పులిహారకి కాంబినేషన్ ఇవి అప్పడాలు అయితే బాగుంటుందని ఈ విధంగా వేయించుతూ ఉన్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం అటు ఇటు తిప్పాలి, లేదంటే మాడిపోతాయి. ఫైనల్గా అప్పడాలన్నీ కూడా నేను ఈ విధంగా ఆయిల్లో కాకుండా విడిగా వేయించేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం అంటే మార్నింగ్ మాకు విజయవాడలో లాక్డౌన్ ఉంది కదండి. మార్నింగ్ 10 లోపే బంద్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ అన్నీ. ఇక మా వారిని కూరగాయలు తీసుకురమ్మని చెప్పాను. మార్నింగ్ ఏంటంటే ఇంతకుముందు రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు బాగా రష్ ఎక్కువగా ఉంటున్నారు రైతు బజార్లో. అందుకని మేము మ్యాక్సిమం వీలైనంత వరకు రష్ తక్కువగా ఉండే దగ్గరికి మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఎందుకులే మళ్ళీ ఇప్పుడు రిస్క్తో కూడిన పని అని చెప్పేసి. అందులోనూ మనం రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఒకేసారి చాలా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని వాడి కొన్ని వాడక వేస్ట్ చేసుకునే బదులు మనకి దగ్గరలో ఉన్న ఏదన్నా ఇట్లా సూపర్ మార్కెట్స్ కానీ ఇలాంటి వాటిల్లో కొద్దిగా రేట్ ఎక్కువైనా క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకొని 2-3 వెరైటీస్ కూడా కొన్ని తగ్గించుకొని తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు తక్కువ వస్తున్నాయి అని చెప్పి రష్ ఎక్కువగా ఉన్న ఏరియాలో వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడే బదులు అని చెప్పి నేను మ్యాక్సిమం 2 డేస్కి 3 డేస్కి సరిపోను మాత్రమే తెప్పిస్తున్నాను. ఇక కూరగాయలు అవన్నీ కూడా తీసుకొచ్చేసారు. నెక్స్ట్ నేను ఈరోజు గోంగూర కూడా గిల్లి పెట్టుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఆకంతా సరి చూసుకుంటున్నాను. గోంగూర నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, నేను పచ్చళ్ళు పెట్టుకున్నాను అని. గోంగూర, పండు మిరపకాయ, టమాటా వేసి పచ్చడి చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది అరటికాయ ఫ్రై అండి కర్రీ. ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చేసి అరటికాయ చేశాను. పులిహార కూడా కొంచెం మామిడికాయ పులిహార కలిపాను అనమాట. ఈరోజు ఏంటంటే మొన్న ఆల్రెడీ మీతో వీడియోలో షేర్ చేసినప్పుడు నేను అరటికాయ కర్రీని షేర్ చేశాను. మాకేంటంటే పిల్లలకి అరటికాయ కానీ బంగాళదుంప కానీ చాలా ఇష్టం. బెండకాయ ఒకటి చాలా ఇష్టం అనమాట. పిల్లలకి ఒకరోజు ఆగి ఒకరోజు పెట్టినా కూడా తింటూ ఉంటారు. ఇక మా వారు అరటికాయలు తెచ్చారు కదా, చాలా ఫ్రెష్గా కనిపించినాయి. ఆల్రెడీ 1 డే అయిపోయింది, మళ్ళీ ఎందుకులే అని అనుకున్నాను. కాకపోతే ఇక తన్మయి అరటికాయ ఫ్రైయే కావాలంది. అందుకని మళ్ళీ అరటికాయ చేశాను. చూసారా, బౌల్లో వేసుకొని తింటా ఉంది అరటికాయ ఫ్రై. మా ఇంట్లో తన్మయ్యకి, తనోజ్కి బెండకాయ కానీ పొటాటో కానీ అరటికాయ కానీ ఈ విధంగా సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి అలా ఇష్టం అనమాట కర్రీస్. ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అయిపోయి కనిపిస్తున్నాను కదా. ఏంటంటే తన్మయ్యకి కొంచెం ఎలర్జీ ఇంకా తగ్గలేదండి. అందుకని మళ్ళీ ఒకసారి అయితే హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నాము. ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ వేసినంతసేపు బాగానే ఉంది. ఆ మెడిసిన్ పడినంతసేపు తగ్గినట్టే అనిపించింది. మళ్ళీ అయిపోయినాయి అనమాట టాబ్లెట్స్. అయిపోయిన తర్వాత మళ్ళీ వితిన్ 2 డేస్ నుంచి మళ్ళీ ఎలర్జీ వస్తూ ఉంది. అందుకని ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నాను, అది చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోలేదు కదా, వెళ్ళకూడదు అనుకున్నాము. ఇక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. అయితే వాళ్ళు ఏంటంటే వెబ్ క్యామ్లో డాక్టర్ చూస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్కి అయితే డైరెక్ట్గా చూడట్లేరు. మార్నింగ్ మీరు అంటే ఈవినింగ్ రావచ్చు, హాస్పిటల్స్ తీసే ఉంటున్నాయి కదా, అందుకని ఈవినింగ్ రావచ్చు అని చెప్పారు. ఎక్కువ పేషెంట్స్ ఉండట్లేరని చెప్పి ఇక మేము ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళిపోయామన్నమాట. 5:30, 6 ఆ లోపే ఉన్నాం అక్కడ. ఇక డాక్టర్ ఏంటంటే అప్పటికే ఒక 2-3 పేషెంట్స్కి అపాయింట్మెంట్స్ అవి తీసుకున్నారు. చూసారు కదా, ఖాళీగా ఉన్నారు, ఒకళ్ళిద్దరే ఉన్నారనమాట. ఇక మేము హాస్పిటల్లో చూపించేసుకొని వచ్చేసాము. ఇది ఏంటంటే ఓల్డ్ టైం, అంటే ఈ మాకు లాక్డౌన్ స్టార్ట్ అవ్వక ముందు మేము బయటికి వెళ్ళిందనమాట. ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు యాడ్ చేశాను ఇందులో అంటే, ఈ మధ్యన బయటికి వెళ్తుంది, షాపింగ్స్ మీకు ఏం షేర్ చేయట్లేను కదండి. అందుకని కొంచెం మీకు కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుందని చెప్పేసి నేను ఈ వీడియోని షేర్ చేశాను. ఇది ఏంటంటే సస్తా మార్కెట్కి వెళ్ళామన్నమాట మేము. ఆ రోజు అంటే ఇప్పుడు మే 1 అట్లా ఆ టైంలో అనమాట. ఇక అది క్లోజ్ అయిపోతుందంట. మే 2 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఇలాంటివన్నీ కూడా లాక్డౌన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జిబిషను ఇలాంటివన్నీ కూడా క్లోజ్ చేశారు. ఇక ఆ రోజు మేము లాస్ట్ డే అని వెళ్ళామన్నమాట. అంతకుముందు మీతో షేర్ చేశాను కదా, నేను వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయిందని. అందుకని ఇక 2 డేస్ తర్వాత వెళ్ళాము. ఈ విధంగా వెళ్ళాం కానీ అక్కడ పెద్ద వీడియో తీసుకోలేదు, వాళ్ళు కూడా త్వరగా క్లోజ్ చేసేసారు. మే 2 నుంచి అయితే ఉండదు మేడం, క్లోజ్ అయిపోతుందని చెప్పారు. ఇక ఈవినింగ్ మేము వస్తూ
తనోజ్కి బుక్ స్టాల్లో కొన్ని బుక్స్ అవసరం ఉన్నాయి, అవి తీసుకున్నాము. ఇంట్లోకి పాలు అలాంటివి అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొని ఇక ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఈ మధ్య కాలంలో బయటికి అసలు కంప్లీట్గా అంటే మే 5 తర్వాత నుంచి, మే 5 డే నుంచి ఇంతవరకు బయటికే వెళ్ళలేదండి అసలు మేము కంప్లీట్గా. ఏదన్నా అవసరం ఉంటే మా వారు వెళ్ళి తీసుకురావడమే తప్ప, అది కూడా మార్నింగ్ టైంలోనే. ఇక ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇక ఆ రోజు మేము వస్తూ ఉంటే ఇక్కడ మాకు ఒక ఆర్గానిక్ షాప్ అనమాట. అంటే మనకి ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఆ షాప్ ఒకటి కనిపించింది. ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్స్ సంబంధించే ఉంటాయి అన్నమాట. ఆర్గానిక్ బెల్లము, హనీ ఇలా అన్నీ దొరుకుతాయి. ఈ పచ్చడి జాడీలు అలానే ఇలా మట్టి పాత్రలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది లలిత జ్యువెలరీస్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్‌ది చూపిస్తున్నానండి. మే 10న నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా మొన్నటి వీడియోలో, మంచం ఇరిగిపోయిందని చెప్పేసి. ఇక మేము మార్నింగ్ అంటే మేము ఆ రోజు నైట్ అట్లా ఆ విధంగా మీరు వీడియోలో చూసారు కదా, మంచాలన్నీ ఒక దగ్గరికి పెట్టేసాము. ఇల్లంతా కొంచెం గజిబిజిగా ఉంది. పైపుల మంచాన్ని కూడా వెల్డింగ్‌కి ఇచ్చామన్నమాట, వెల్డింగ్ చేయించడానికి. చూసారు కదా, ఇక వెల్డింగ్ చేయించుకొని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ విధంగా మొత్తం వైరు అంటే దానికి నవారు అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా అల్లేసాము. ఈరోజు కొంచెం లేట్‌గానే అయిందనమాట. చూసారు కదా, అక్కడ టైం వచ్చేసి 1 అవుతుంది. ఇక తనోజుకి కూడా ఇప్పుడు ప్రజెంట్‌గా స్కూల్స్ ఇవేమీ లేవు కదా, వీళ్ళకి కూడా హాలిడేస్ ఇచ్చేశారు. ప్రజెంట్‌గా లాక్‌డౌన్ కూడా ఉంది. ఇక ఇంట్లో ఖాళీనే కదా, ఇక ఈలోపు అది వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం పని, సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇక నైట్ పడుకునేటప్పుడు గుర్తొచ్చిందండి, మంచము వెల్డింగ్ చేయించాం కదా, మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది కదా అని చెప్పేసి ఇక అల్లడం స్టార్ట్ చేశారు వీళ్ళు మంచం అంతా కూడా. ఈ మంచం అల్లడానికి చాలా టైం పట్టిందండి. కనిపించదు గానీ చాలా వర్క్ ఉంటది. ఏంటంటే ఈ మంచం లేకపోతే తనోజ్‌కి పడుకోవడానికి కష్టమైపోతుంది. కింద పడుకుంటే ఏంటంటే ఏమన్నా పురుగు, పుట్ర ఉంటాయేమో, ఏసీ వేస్తున్నాం గదా, చల్లదనానికి చీమలొస్తా ఉంటాయి కింద. అందుకని అందులోనూ మనం పైన పడుకొని తనోజ్‌ని అంటే పిల్లల్ని కింద పడుకోబెట్టలేం కదా, అందుకని ఇగ మంచాలన్నీ ఆ విధంగా సరి చేసి వేసుకున్నాము. ఇక్కడ తన్మయ్ చూసారా, మహాతల్లి వీడియోస్‌ని చూస్తా ఉంది. ఏంటంటే ఎవరు బిజీలో వాళ్ళున్నారు. ఈ వీడియోస్ అయితే పాతవన్నీ కూడా రిపీట్ చేస్తూ డైలీ ఆల్మోస్ట్ మనం వదిలేసామంటే రోజు మొత్తం కూడా టీవీ మోగుతానే ఉంటుంది. ఇక్కడ మా వారు ఏంటంటే ఈ కబోర్డ్ ఇక్కడ మనం దీవాన్ వేస్తూ ఉంటాను కదా నేను, దానివల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ ఆ షెల్ఫ్లో ఉన్న ఏమి చూడడానికి కుదరదు, అందుకని ఒకసారి చూసుకుంటున్నారనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.